హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జిఎన్వి లెర్నింగ్ పోర్టల్. ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామినేషన్ లో రీజనింగ్ కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ లో ఎంఎఫ్బిటిఎఫ్ ని లీజ్ గా, యుఎన్ఐఎస్సి ని టిఎంహెచ్ఆర్డి గా రాస్తే ట్రిక్ ని ఎలా రాస్తారని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఎంఎఫ్బిటిఎఫ్ ని మనకి లీజ్ గా రాశారంటే LEASE గా రాశారు. సో ఎంఎల్ ఎల్ తర్వాత ఎం వస్తుంది కదా, అంటే -1. ఈ తర్వాత ఎఫ్ వస్తుంది అంటే -1. ఏ తర్వాత బి వస్తుంది -1. ఎస్ తర్వాత టీ వస్తుంది -1. ఈ తర్వాత మళ్ళీ ఎఫ్ వస్తుంది -1. అలాగే యునైస్ UNISE TMHRD గా రాశారు. డి తర్వాత ఈ వస్తుంది -1. RS -1. IH -1. MN -1. TU -1. సో టోటల్ గా ఏం చేశారంటే -1 రాసుకుంటూ వచ్చారు. సో కాబట్టి ట్రిక్ అనే పదానికి కూడా మనము -1 చేసుకుంటున్నారు. TRICK ట్రిక్. సో ట్రిక్ అనే పదానికి మనకి ఫస్ట్ ఏమొస్తుంది, -1 చేస్తే ఎస్ అనే పదం వస్తుంది. R-1, ఆర్ కంటే ముందున్నటువంటి అక్షరము క్యూ, SQ. సో ఇక్కడే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది, ఎందుకంటే SQ అనే పదం ఎక్కడా లేదు కాబట్టి SQ. మిగతాది కూడా చూద్దాం. I తర్వాత I కంటే ముందు వచ్చేది H, C కంటే ముందు వచ్చేది B, K కంటే ముందు వచ్చేది J. అన్నిట్లోంచి -1 చేస్తాం కాబట్టి SQHBJ, దట్ ఈస్ ఆప్షన్ C ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.